వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే ఒకసారి రాన్న. ఏంట్రా నాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. పట్టిలాగుంది చేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాలి ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా. అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటి? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు మా నాన్న చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకొని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అదే తప్ప ఉక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే నడవలేడు. ఇటువంటి పెద్ద నడుస్తున్నాడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాలుగేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట, ఆడు చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంట. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. వాడు అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా. అమ్మో నీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాస్తుంటే ముసలోని కాదు బాటిల్ అని నాకేం తెలుసు. వాడు పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నేను దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంటాడు. పుల్రాజు గుడ్ మార్నింగ్ వదినా. ఏంటి మీ అన్నయ్య జేబులో దొంగతనం చేస్తున్నావు? దొంగతనం కాదు వదినా, కాలేజ్ ఫీజు కట్టని తీసుకున్నా. అడిగి తీసుకుంటే తీసుకున్నట్టు. నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని దొంగతనమే అంటారు. ఇది నాకు అలవాటే వదినా. నేను అప్పుడు అన్నయ్యని అడగకుండానే తీసుకుంటాను. అడిగి తీసుకుంటేనే తిట్టాడు. అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను ఒక దాన్ని ఉన్నాను కదా. ఇంక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందిగా? జేబులో పెట్టు. అలాగే. ఇప్పుడు అడుగుతున్నా వదినా, కాలేజ్ ఫీజు కట్టాలి. ఒక 600 కావాలి. డబ్బులు లేవు గిబ్బులు లేవు, బయటికెళ్ళు. ఏయ్ చూడు, ఇక ముందెప్పుడు నన్ను అడగకుండా జేబులో చెయ్యే కాదు, ఈ గదిలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు. గుర్తుంచుకో.
రాజు, ఏంటన్నయ్య? ఇవాళ ఫీజు కట్టడానికి ఆఖరి రోజు ఉన్నావు. అవునన్నయ్య. మరి చిన్నన్నయ్య దగ్గర తీసుకుంటానన్నా, తీసుకున్నావా? తీసుకున్నా అన్నయ్య. వాళ్ళు లేడు కదరా. చిన్నదిన పిలిచి మరీ ఇచ్చిందన్నయ్య. ఆహా, సరే సరే, ఇది ఉంచు. వద్దన్నయ్య, ఖర్చులు కానీ 200 ఎక్స్ట్రా ఇచ్చింది. సరేరా, ఉంచు. రాజు, ఇక నుంచి నీకు డబ్బు కావాలంటే నా జేబు నుంచి మాత్రమే తీసుకో. జానకి, జానకి, నిన్నే తమ్ముడు జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదు, దొంగతనం చేశాడు. దొంగతనమా? మరి అడగకుండా తీసుకుంటే దొంగతనం కదా? ఏంటే, నా తమ్ముడు నా జేబు నుంచి డబ్బులు తీసుకోవాలంటే నిన్నెందుకు అడగాలి? ఇంకోసారి వాడిని నోటితో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేత్తో చెప్పాల్సి వస్తుంది. ఏయ్ తమ్ముడు! అన్నయ్య, ఏంటో నువ్వు చేసిన పని? అది కాదన్నయ్య. ఏది కాదు? అది నిన్ను దొంగ అనగానే వదినాన్ని చూడకుండా లాగి చెంప మీద ఒకటి కొట్టుంటే గర్వపడేవాడిని. అయ్యో, అలా అనకన్నయ్య. అయినా వదినేటి తల్లితో సమానం కదా. పైగా నన్ను వదినేం అనలేదు. అవన్నీ నాకు తెలుసు. ఇదిగో, ఈ డబ్బు తీసుకో. వద్దన్నయ్య, పెద్దన్నయ్య ఇచ్చాడు. మరి నేనెవర్రా? అన్నయ్యే. అన్నయ్యనే కదా, కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య. నీకు డబ్బు అవసరం అయితే నా జేబులోంచి తీసుకోవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని చదువు పాటు చేసుకోకరా. అలాగే అన్నయ్య. అబ్బా, ఏంటమ్మా బొమ్మిడేల పులుసా? పెద్ద స్మెల్ వచ్చేస్తుంది. ఎలా కనిపెట్టారు బాబాయ్? ఎలా కనిపెట్టారా? ఎంత ఈజీగా అడిగావమ్మా. అసలు నన్ను ఏంటనుకున్నావు? అమెరికాలో చైనా హోటల్లో నోట్లో పైప్ వేసుకుని కూర్చోవలసిన వాడిని. నా కర్మకాలి పల్లెటూరులో ఇరుక్కుపోయాను. ఇప్పుడైనా వెళ్ళొచ్చుగా, సగం దరిద్రం వదులుతుంది. ఇదిగో సెకండ్, ఏంటి అదో టైప్ లో మాట్లాడుతున్నావు? నా పేరు సెకండ్ కాదు. ఈ ఇంటికి నువ్వు రెండో కోడలువని అలా సరదాగా పిలిచారమ్మా. అంత సరదాగా ఉంటే నువ్వే పిలిపించుకో. అయ్యో, ఉప్పు ఎక్కువ అవుతుందమ్మా. అందరికీ రోషం ఉండాలనే ఉప్పు కాస్త ఎక్కువ వేస్తున్నాను. ఛ! అయినా కష్టపడకుండా అప్పనంగా తినే వాళ్ళకి తినే తిండి ఎలా వంట పడుతుందో. ఊరికే తినడానికి ఇదేమైనా సత్రమా? చేసి మావయ్య, ఏదో చిన్నపిల్ల. అందుకే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను కాలుడు. భోంచేశాలండి మావయ్య. ఆకలి చచ్చిపోయింది అల్లుడు. ఇన్నాళ్ళు ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాను. ఇప్పుడు ఆ భయం లేదు అల్లుడు. మావయ్య, వదినా, కొంచెం మజ్జిగిస్తావా? అలాగే. రామరాజు, ఏంటన్నయ్య? ఇలా రా, కూర్చో. పర్వాలేదన్నయ్య. పర్లేదు, కూర్చోరా. ఈ రోజు నుంచి మీరిద్దరూ వేరుగా ఉండండి. ఏంటన్నయ్య నువ్వు అనేది? మేం వేరేగా ఉండాలా? దానికంటే చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. అది కాదురా, ఈ ఇంట్లో అందరం కలిసే ఉంటాం. కాకపోతే వంట మాత్రమే వేరు. ఈ రోజు వంట, రేపు పంట వేరైతే ఆ తర్వాత వేరే ఇది మనమే కదా. ఇంకెప్పుడు ఆ మాట అనొద్దన్నయ్య. జానకి చిన్నపిల్ల, వేరుగా ఉండాలని తన భర్తకి తనే వండి పెట్టుకోవాలని ఆశపడుతుంది. అంత కోరికగా ఉంటే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ కొండి పెట్టుకోమానండి. ఆగరా, నేనెవరిని? అన్నయ్యవి. అన్నయ్య చెప్తే వినాలి. ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య వేరేగా వండుకుంటున్నారు.